బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ అనగానే నాకు ఒక హిందీ కవి చెప్పిన ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది. అది మీకు తెలియజేస్తాను. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక కవి గారిని మన ప్రధానమంత్రి గారు సైన్యం దగ్గరికి పంపించారు. ఎందుకంటే వారిని కార్యోన్ముఖులు చేసి కథన రంగంలో ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి నింపటం కోసం వారిని పంపించారు. ఇక తిరిగి వచ్చేటప్పుడు విపరీతమైన చలి కవి గారిని తీసుకొని షౌకత్ మియా అనే ఒక ముస్లిం సోదరుడు ఒక వ్యాన్లో కవి గారిని తీసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు సార్ ఒక్క నిమిషం అని ఆగాడు. సరే ఏదో పని ఉన్నట్టుకుందని చెప్పి కవి గారు కూడా అనుకున్నాడు. ఆయన అక్కడ నమాజ్ టైం అయింది సార్ అని చెప్పి అక్కడ నమాజ్ చేశాడు. కవి గారు ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. ఏంటబ్బా ఇతను ఇంత చలిలో కూడా ఇక్కడ నమాజ్ చేస్తున్నాడు అని చెప్పి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇక తర్వాత ఆయన రావడంతోనే షౌకత్ మియా ఇంత చలిలో ఇక్కడ నువ్వు ఇంకా భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు షౌకత్ మియా చెప్పాడు. అతను హిందీలో చెప్పాడు. నేను ఫస్ట్ హిందీలో చెప్పి తర్వాత దాన్ని తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం ఒకసారి విందాం. शौरत अता करना मौला, दौलत न अता करना मौला, चाहे जन्नत न अता करना मौला, शम्मे वतन की लो पर कुर्बान पतंगा हो, फोटो में गंगा हो, हाथों में तिरंगा हो అని చెప్పిన షౌకత్ మియా మాటలకి కవి గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఒక్కసారి దీన్ని తెలుగులో చెప్తాను. షౌరత్న అతాకర్ణ మౌలా అంటే నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, దౌలత్న అతాకర్ణ మౌలా ఐశ్వర్యాలేమీ వద్దు, చాహే జన్నత్న అతాకర్ణ కావాలంటే అందరూ కోరుకునే స్వర్గం కూడా వద్దు, షమ్మయే వతన్ కి లోపర్ కుర్బాన్ పతంగా హో, ఫోటో మే గంగా హో, హాతో మే తిరంగా హో అంటే దాని అర్థం ఈ దేశం కోసం నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేటప్పుడు నా పెదవుల మీద తడి ఉండాలి, నా చేతిలో నా మువ్వన్నెల జెండా ఎగురుతూ ఉండాలి అన్నాడు ఆ ముస్లిం సోదరుడు. ఒక్కసారి స్థాణువైపోయారు కవి గారు. ఇది ఫ్రెండ్స్ బక్రీద్ సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్న చిన్న కథ. మీ అందరికి కూడా మరొక్కసారి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. मेरा भारत महान है, मेरा भारत महान है, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई,